హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మేనిఫెస్టేషన్ హబ్ విత్ శిల్ప. ఎలా ఉన్నారు అందరూ? ఎస్, నా వీడియోస్కి చాలా లాంగ్ బ్రేక్ వచ్చింది బేసికలీ. సో ఇవాళ వీడియో వచ్చేసి అఫర్మేషన్స్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటున్నారు, అంటే లైక్ వెన్ ఐ రిలేట్ దీస్ టాపిక్స్ టు మై ఫ్రెండ్స్ కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళకి కానీ నేను ఇలా టాపిక్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు, ఎస్ అఫర్మేషన్స్ గురించి మేము కూడా విన్నాము, బట్ అవి కొన్ని వాటిల్లో చేస్తున్నప్పుడు వీఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ రిజల్ట్స్. లేదు అంటే నువ్వు పాజిటివ్గా మాట్లాడు లేకపోతే పాజిటివ్ వర్డ్స్ చెప్పు అని చెప్తావు, నిజంగా దానివల్ల లైఫ్ చేంజ్ అయిపోతుందా అనేసి. సో దాని గురించి నేను వీడియో చేయాలి అనుకున్నాను. I just wanted to clear all the doubts ఈ వీడియోలో, whatever the knowledge I have accumulated. So what affirmations really are? అసలు అవి సైంటిఫికలీ అండ్ స్పిరిచువల్ లెవెల్లో ఎలా వర్క్ చేస్తాయి, మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, అండ్ వాటిని ఎగ్జాక్ట్లీ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే వాటి గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను అన్నమాట. సో బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు పూర్తిగా అఫర్మేషన్స్ అనేది ఒక కంప్లీట్ న్యూ అవుట్లుక్లో అర్థమవుతుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా లాస్ట్లో కమెంట్ చేయండి. సో ఫస్ట్ వన్, వాట్ ఆర్ అఫర్మేషన్స్? అసలు అఫర్మేషన్స్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? ఓకే, వాటి గురించి ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత అవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా చెప్పాలి అంటే అఫర్మేషన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. అవి మనం రిపీటెడ్ వేలో ఇస్తాం. అవి జస్ట్ ఏదో ర్యాండమ్ పాజిటివ్ లైన్స్ కాదు, జస్ట్ దే ఆర్ లైక్ డైరెక్ట్ కమాండ్స్ అన్నమాట. మనం బ్రెయిన్కి, మన సబ్ కాన్షియస్ మైండ్కి, అంటే మన ఇన్నర్ సిస్టమ్కి ఇచ్చే డైరెక్ట్ కమాండ్స్. స్పిరిచువల్ యాంగిల్లో ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఎ వైబ్రేషన్స్. సో సైంటిఫిక్ యాంగిల్లో వచ్చేసి రిపీటింగ్ అఫర్మేషన్స్ మన బ్రెయిన్ని రీవైర్ చేస్తుంది. మనం పదే పదే అఫర్మేషన్స్ని రిపీట్ చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది రీవైర్ అవుతుంది. కొత్తగా మనకి లైక్ కొత్త ఆలోచనలు రావటం కానీ, మనం కొత్తగా ఆపర్చునిటీస్ చూడటం కానీ, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. మన సబ్ కాన్షియస్ మైండ్కి రియాలిటీకి, ఇమాజినేషన్కి డిఫరెన్స్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెన్ వీ అఫర్మ్ ఐ ఆమ్ సక్సెస్ఫుల్, ఓకే, ఐ ఆమ్ అబుండెంట్, ఇలాంటివి మనం స్లోగా చెప్పడం వల్ల, రిపీట్ చేయటం వల్ల మన బ్రెయిన్ అవి మన రియాలిటీ అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట స్లోగా. వై అఫర్మేషన్స్ వర్క్? సైంటిఫిక్ యాంగిల్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ RAS ఇన్ అవర్ బ్రెయిన్. ఇది మన ఫోకస్ని ఫిల్టర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక న్యూ కార్ కొందాము అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఫిక్స్డ్ ఇట్ లైక్ ఒక రెడ్ కలర్ కార్, ఒక బ్లూ కలర్ కార్ ఎక్సెట్రా, ఇలా మీరు ఏదో ఆలోచిస్తున్నారు. సో వెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ సర్టెన్ థింగ్, మీరు పదే పదే అలాంటివి, అంటే లైక్ రెడ్ కార్స్ చూడటం, లేదంటే మీరు ఏదైతే ఒక విషయం గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి డిస్కషన్ కానివ్వండి, అవి విజువల్స్ చూడటం కానీ, ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో ఇన్ ద సేమ్ వే, వెన్ యూ అఫర్మ్ ఐ ఆమ్ అబుండెంట్, ఐ ఆమ్ సక్సెస్ఫుల్, ఐ ఆమ్ వెల్దీ, ఐ ఆమ్ హెల్తీ, ఇలాంటి అఫర్మేషన్స్ చెప్పడం వల్ల యువర్ బ్రెయిన్ స్టార్ట్స్ నోటీసింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అన్నమాట. సో స్పిరిచువల్ యాంగిల్లో చెప్పాలి అంటే యూనివర్స్, అంటే విశ్వం ఏదైతే ఉందో దట్ ఆల్వేస్ మిర్రర్స్, అంటే యూనివర్స్ అనేది మన అద్దం లాంటిది అన్నమాట. సో మన ఇన్నర్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో అవే మనకి తిరిగి అద్దంలాగా చూపిస్తుంది. యూనివర్స్ ఆల్వేస్ మిర్రర్స్ అవర్ ఇన్నర్ బిలీఫ్స్ అన్నమాట. ఇఫ్ ఇన్సైడ్ if we keep on saying I am loved, I am safe, I am abundant, that becomes our natural frequency, and మనకు అవే vibrations we are sending it out to the universe, and that is what reflected back in our life అన్నమాట. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైతే ఇస్తున్నామో అదే మనకి తిరిగి వస్తుంది అన్నమాట. Affirmations has
మోడర్న్ మంత్రాస్. సింపుల్గా అఫర్మేషన్స్ని మన కల్చర్కి కనెక్ట్ చేయాలి అనుకుంటున్నాను ఇక్కడ. మన హిందూ కల్చర్లో ఆర్ మన సనాతన ధర్మంలో మంత్రాస్ అనేవి ఉంటాయి కదా. వీ ఆల్ నో హౌ పవర్ఫుల్ మంత్రాస్ ఆర్, రైట్? ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మన యాన్సిస్టర్స్ కానీ లేకపోతే మన పూజల్లో కానీ ఈ మంత్రాస్ అనేవి దే ఆర్ కనెక్టెడ్ విత్ డివైన్ ఎనర్జీ అన్నమాట. సో మంత్ర అంటే ఏంటి? మంత్రం అంటే ఒక సేక్రెడ్ సౌండ్ రిపీటెడ్ విత్ డివోషన్. మంత్రం చెప్పండి, మంత్రాన్ని చాంట్ చేయండి అంటాం కదా. సో వెన్ వీ చాంట్ ఏ మంత్ర, సౌండ్ వైబ్రేషన్ రైజెస్ అవర్ ఎనర్జీ and it calms our mind అన్నమాట. అండ్ ఆల్సో అలైన్ us with our higher power. అంటే మన హయ్యర్ సెల్ఫ్ అనొచ్చు, ఆర్ దేవుడు అనుకోవచ్చు, ఆర్ హయ్యర్ పవర్ అన్నమాట. సో అఫర్మేషన్స్ ఆర్ వెరీ సిమిలర్. యూ క్యాన్ థింక్ దెమ్ యాజ్ మోడర్న్ మంత్రాస్, షార్ట్ పాజిటివ్ ప్రేయర్స్ ఫర్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. అంటే మనకి మంత్రంలో ఏంటి, అన్ని సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి అండ్ మనం నిష్టగా కూర్చొని చేయలేం. కాబట్టి మన సింపుల్ డే టు డే లైఫ్లో చేయగలిగేవి ఏంటి అంటే ఈ అఫర్మేషన్స్. దే ఆర్ లైక్ పాజిటివ్ ప్రేయర్స్ ఫర్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అన్నమాట. డిఫరెన్స్ ఏంటి అంటే లైక్ ఇవన్నీ కూడా డైలీ లైఫ్ సెంటెన్సెస్ మన ఓన్ లాంగ్వేజ్లో మనం చెప్పుకోవచ్చు కంపేర్ టు ది రియల్ మంత్రాస్. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మంత్రంకి అండ్ అఫర్మేషన్స్కి ప్రిన్సిపల్ ఒకటే. దే ఆర్ రిపిటేటివ్, రైట్? మన పద్దాగా రిపీట్ చేస్తున్నప్పుడు దాని ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. వైబ్రేషన్ ఆఫ్ సౌండ్ అండ్ దట్ ఫీలింగ్ ఇన్ ది హార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ లైక్ చాంటింగ్ ఓం శాంతి 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 క్రియేట్స్ పీస్ఫుల్ ఎనర్జీ, రైట్? అలాగా అఫర్మింగ్ ఐ ఆమ్ పీస్ఫుల్, I am calm also creates the same vibration. మనలో ఆ వైబ్రేషన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో నేను సేమ్ అని చెప్పట్లేదు, బట్ ఇట్ ఈస్ అ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ అనమాట. అందుకే మన వర్డ్స్ అనేవి, మనం ఏం వర్డ్స్ మాట్లాడుతున్నాం, మనం లైక్ పద్దాక మన గురించి ఏమనుకుంటున్నాము, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. సో అఫర్మేషన్స్ ఆర్ లైక్ అవర్ పర్సనల్ మంత్రాస్. వెన్ సెట్ విత్ ఫీలింగ్, అంటే మన పూర్తి అవగాహనతో ఫీలింగ్తో చెప్పినప్పుడు దే విల్ బీ యాక్టింగ్ లైక్ రియల్ ప్రేయర్స్ యూ ఆఫర్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు ది యూనివర్స్. సో మీకు మీరే అంటే మీ హయ్యర్ సెల్ఫ్కి ఒక చిన్న ప్రేయర్ లాగా, అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు విశ్వంలోకి మీ ఇంటెన్షన్స్ని పంపుతున్నట్టు అన్నమాట. మరి ఇంత చెప్పారు, బాగుంది, మరి మేము అన్నీ చేస్తున్నాం, మాకు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు చెప్తాను. సో కామన్ మిస్టేక్స్ ఐ అబ్జర్వ్ అండ్ ఐ డిడ్ టూ. ఇవి నేను కూడా చేసిన మిస్టేక్స్, అవి రియలైజ్ అయ్యి ఓవర్కమ్ అయ్యి ఇవన్నీ నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాము. సో రిపీటింగ్ వితౌట్ ఎమోషన్. ఒక్కొక్కసారి కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. అంటే లైక్ రోబోటిక్ అఫర్మేషన్స్ అంటాము. అదేంటి అంటే రోబోటిక్ అఫర్మేషన్స్లో కూడా నాకు ఇలా అంటే నాకు వర్కౌట్ అవుతుందని నమ్మకం అన్నమాట. అంటే ఒక్కొక్కల బిలీఫ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో రిపీటింగ్ వితౌట్ ఎమోషన్స్, ఉత్తి వర్డ్స్లో మనకి పవర్ ఉండదు అన్లెస్ వి ఫీల్ ఇట్ విత్ ది హార్ట్. ఇది నాకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని నమ్మి చేయండి, మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. యూజింగ్ ఫ్యూచర్ టెన్స్, నేను అప్పుడెప్పుడో హ్యాపీగా ఉంటాను, ఐ విల్ బీ హ్యాపీ వెన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ విల్ కమ్ ఇన్ టు మై బ్యాంక్ అకౌంట్, ఆర్ ఐ విల్ ఫీల్ లవ్డ్, పర్టికులర్ పర్సన్ నన్ను ప్రేమిస్తే. ఇలాంటివన్నీ ఫ్యూచర్ టెన్స్. ఇన్స్టెడ్ మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు డూ ఇన్ ది ప్రెజెంట్ టెన్స్. ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ కామ్, ఐ ఆమ్ వెల్తీ, ఐ ఆమ్ అబుండెంట్, ఓకే, లేదంటే ఐ ఆమ్ టాలెంటెడ్, ఇలాంటివి. ఓకే, డూయింగ్ అఫర్మేషన్స్ వన్స్ ఇన్ ఎ వైల్, అంటే ఎప్పుడో ఒకసారి చెప్పేసి నాకు రిజల్ట్ రావట్లేదు అనుకోకూడదు. ఇందాక నుంచి నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, సబ్కాన్షియస్కి రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వన్స్ ఇన్ ఏ వైల్ కాకుండా దీనికి అట్లీస్ట్ డెడికేటెడ్గా ఫ్యూ డేస్ మీరు చేయగలిగితే ఇట్ విల్ బీ బికమింగ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీకు తెలియకుండానే యూ విల్ బీ సీయింగ్ ది చేంజెస్. చూసింగ్ రైట్ అఫర్మేషన్స్, అంటే మనం తెలియకుండానే కొన్ని అఫర్మేషన్స్ ఇలాంటివి చెప్తూ ఉంటాం. ఐ ఆమ్ ఏ మిలీనియర్, ఐ ఆమ్ ఏ బిలీనియర్ అనేసి.
ఓకే. సో ఇలాంటివి ఏమనిపిస్తాయి అంటే ఫేక్ అనిపిస్తుంది. ఒకటేసారి మన సబ్కాన్షియస్ మైండ్ అలా యాక్సెప్ట్ చేయదు కదా, నువ్వేంట్రా బిలీనియర్ ఏంట్రా అన్నట్టు అనిపిస్తుంది, అవునా? సో స్లోగా స్టార్ట్ చేయాలి ఏదైనా కానీ. సో చూజింగ్ అఫర్మేషన్ దట్ ఫీల్ ఫేక్, సో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి మనం. సో అంటే మనకి తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్ వాటిని రిజెక్ట్ చేసేస్తూ ఉంటుంది. ఓకే. సో మనకి అలైన్మెంట్లో ఉన్నవి వీ నీడ్ టు చూస్. అంటే ప్రాపర్గా ఇప్పుడు నేను హెల్దీగా ఉండాలి అనుకుంటున్నాను, ఐ ఆమ్ హెల్దీ అని చెప్పాలి. ఓకే. నేను ఉత్తి హెల్దీ 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 అనుకుంటే సరిపోదు కదా, దానికి తగ్గట్టుగా మన హ్యాబిట్స్ కూడా హెల్దీగా ఉండాలి, హెల్దీ ఫుడ్ తినాలి. ఓకే. సో అవర్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ షుడ్ బి అలైన్డ్. ఉత్తిగా మనం వర్డ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అందరూ అంబానీలే కదా, రైట్? సో మన యాక్షన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే. సో కామన్గా ఈ మిస్టేక్స్ అన్నమాట: రిపీటింగ్ వితౌట్ ఎమోషన్స్, యూజింగ్ ఫ్యూచర్ టెన్స్, డూయింగ్ అఫర్మేషన్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ వైల్, అండ్ చూసింగ్ అఫర్మేషన్ దట్ ఫీల్ ఫేక్, నాట్ అలైనింగ్ యాక్షన్స్ విత్ వర్డ్స్. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది ఫ్యూ కామన్ మిస్టేక్స్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు కూడా ట్రై టు అవాయిడ్. మరి హౌ టు క్రియేట్ పవర్ఫుల్ అఫర్మేషన్స్? సో ఎస్, మనకి ఇప్పుడు ఇంటర్నెట్ మన చేతుల్లో ఉంది, చాలా అఫర్మేషన్స్ ఆన్లైన్లో ఉన్నాయి, యూ క్యాన్ యూజ్ దెమ్. లేదు అంటే try to create your own affirmations according to your situations. And దాంట్లో రూల్ నెంబర్ 1 ఏంటి అంటే ఆల్వేస్ యూజ్ ప్రెజెంట్ టెన్స్. అప్పుడెప్పుడు అవుతుందని కాకుండా బిలీవ్ ఇట్, లైక్ క్రియేట్ ఇట్ ఇన్ అ సర్టెన్ వే దట్ ఈజ్ ఇన్ ది ప్రెజెంట్ వే, ఐ మీన్ ప్రెజెంట్ టెన్స్లో ఉండేటట్లు చూసుకోండి. అండ్ మేక్ ఇట్ బిలీవబుల్, ఐ మీన్ కీప్ ఇట్ బిలీవబుల్. అది లైక్ మరీ లో ఎండ్ ఉండదు, మరీ హై ఎండ్ ఉండదు. అట్లీస్ట్ యూ షుడ్ బి యాక్సెప్టబుల్. ఓకే, ఇది నా వల్ల అవుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఇప్పుడు కాకపోతే రేపైనా నేను కష్టపడితే అవుతుంది, లేదంటే నేను అనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతాను, ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాగా బిలీవబుల్గా ఉండేటట్లు చూసుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ట్రై టు యాడ్ సర్టెన్ ఎమోషన్. అంటే మీ హ్యాపీనెస్ అనే ఎమోషన్ కానివ్వండి, లేకపోతే బిలీఫ్ అనే ఎమోషన్ కానివ్వండి, లవ్ ఎక్సెట్రా, ఇలాంటి ఎమోషన్స్ కూడా యాడ్ చేయండి. And feel gratitude. So this is my common mantra actually. So gratitude is the biggest mantra for me. So మీకు ఏది కామన్ మంత్రా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఐ ఆమ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్. సో ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్, ఐ ఆమ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్. లేదు, సో మీరు ఒకవేళ తెలుగులో చెప్పాలి అనుకుంటే తెలుగులో కూడా మీరు రాసుకోవచ్చు, ఆర్ యూ క్యాన్ రిపీట్ ఇన్ తెలుగు ఆల్సో. సో నాకు ఏమంటారు, గౌరవం లేకపోతే ప్రేమకి నేను యోగ్యురాల్ని అనేసి కూడా మీరు అనుకోవచ్చు. ఓకే. ఐ పర్సనలీ, నాకు ఇంగ్లీష్లో అలవాటు అయిపోయి ఐ పర్సనలీ రిపీట్ ఇన్ ఇంగ్లీష్ యాక్చువల్లీ. సో వాట్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ మీరు అది చూస్ చేసుకోవచ్చు. సంపద నాకు సులభంగా వస్తుంది, నా సంతోషకరమైన జీవితం కోసం నేను కృతజ్ఞతగా ఉన్నాను, ఇలాగన్నమాట. సో నాకు తెలుగు వర్డ్స్ ప్రాపర్గా రావు కాబట్టి ఐఎమ్ యూజింగ్ మై ఇంగ్లీష్ అన్నమాట. సో దట్ డజంట్ మీన్ దట్ నాకు తెలుగు రాదని కాదండి. ఓకే, రైట్. సో ఇలాగా మీరు అఫర్మేషన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. రిమెంబర్, దీస్ ఆర్ లైక్ మినీ మంత్రాస్. రిపీట్ దెమ్ విత్ హార్ట్. ఏదైనా హార్ట్ఫుల్గా చేయండి, నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే. సో మరి వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి? బెస్ట్ వేస్ టు ప్రాక్టీస్, దీనిని నేను మార్నింగ్ రొటీన్గా అనొచ్చు, నైట్ రొటీన్గా అనొచ్చు, ఆర్ ఆడియో మెథడ్గా చెప్పచ్చు, ఆర్ జర్నలింగ్గా కూడా చెప్పచ్చు. మార్నింగ్ రొటీన్ అంటే మనం మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ రెడీ అవుతూ ఉంటాం కదా, అప్పుడు మంచిగా మిర్రర్ ముందు మనం రెడీ అవుతూ ఉంటాం కదా. సో ఆ టైంలో స్టాండ్ బిఫోర్ యువర్ మిర్రర్ అండ్ సింపుల్గా చిన్న స్మైల్ ఇవ్వండి. అండ్ దెన్ అఫర్మ్, ఐ ఆమ్ బ్యూటిఫుల్, ఐ ఆమ్ లవ్డ్. ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ క్యూట్గా అనుకోవచ్చు కదా. మీ గురించి మీరు అనుకోవటంలో తప్పేముంది చెప్పండి, రైట్? సో ఇలా మార్నింగ్ రొటీన్గా పెట్టుకోవచ్చు. ఓకే. ఆర్ ఎల్స్ నైట్ రొటీన్ అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాట, సాట్స్ అంటాము. దీని గురించి కూడా నేను డీటెయిల్ వీడియో తర్వాత చేస్తాను.
స్లీపీ స్టేట్లో ఉన్నప్పుడు అఫర్మేషన్స్ చెప్పడం. సో ఇవి ఇంకా మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా డీప్గా రిజిస్టర్ అవుతాయి ఇలాంటివి. సో అనదర్ వన్ ఈజ్ జర్నలింగ్, అంటే రైటింగ్ యువర్ అఫర్మేషన్స్ రిపీటెడ్లీ, అంటే మన అఫర్మేషన్స్ని రిపీటెడ్ వేస్లో రాయటం. దీంట్లో కూడా నంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికి ఏం అర్థం చేసుకుంటారు అంటే, ఎయిదర్ మనం ఓరల్గా చెప్పడం, ఎయిదర్ ఇన్ ది మార్నింగ్ రొటీన్ ఆర్ in the night routine, or else whenever you feel calm and you wanted to write your affirmations, repeated way lo రాయటానికి ట్రై చేయండి. Another practice you can do is మీ ఓన్ వాయిస్తో మీ అఫర్మేషన్స్ని రికార్డ్ చేసుకోండి అండ్ లిజన్ వైల్ యూఆర్ వర్కింగ్ ఆర్ రిలాక్సింగ్. లేదంటే మీరు ఒకవేళ ఆఫీస్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడైనా కానీ యూ క్యాన్ నీట్లీ రికార్డ్ యువర్ అఫర్మేషన్స్ అండ్ మంచిగా మీకు వినేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ దిస్ మెథడ్ విల్ బీ వర్కింగ్ బెస్ట్. అంటే నేను నా ఎక్స్పెరిమెంట్తో నేను చెప్తున్నాను. ఐ డోంట్ సే దట్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ ఎవ్రీ వన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో నా ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఆడియో మెథడ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఎస్, ఎలా ప్రాక్టీస్ చేసినా వీటన్నిటిలోనూ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. ఏదో వన్ డే చేసి ఆపేయడం కాదు. వన్ డేతో రిజల్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు, ఇట్ డిపెండ్స్. సో ఐ డజంట్ ఏమంటారు డిస్కరేజ్ చేయట్లేదు. బేసికలీ నేను బిగినర్ లెవెల్ వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, సో రిపీటెడ్గా అట్లీస్ట్ 21 to 30 days ఈ ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ విల్ డెఫినెట్లీ సీ ది రియల్ షిఫ్ట్స్. ఓకేనా? సో రిమెంబర్, అఫర్మేషన్స్ ఆర్ నాట్ జస్ట్ ర్యాండమ్ వర్డ్స్. ఓకే, దే ఆర్ లైక్ యువర్ పర్సనల్ మంత్రాస్, యువర్ డైలీ ప్రేయర్స్. మీరు ఫీల్తో చెప్పిన ప్రతి వర్డ్ అవి మన బ్రెయిన్ని రీవైర్ చేస్తాయి. సో మన ఎనర్జీకి కూడా ఒక మంచి వైబ్రేషన్ ఇస్తుంది అన్నమాట, అండ్ మన వైబ్స్ అనేవి రైజ్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అ సింపుల్ సిగ్నల్ టు అవర్ యూనివర్స్. సో మనకి విశ్వానికి ఏమి ఇస్తున్నాం సిగ్నల్? ఐ ఆమ్ రెడీ, ఇది నా కొత్త రియాలిటీ అనేసి యూనివర్స్ కూడా ఒక చిన్న సిగ్నల్ పంపించేస్తున్నాం అనమాట. మన ఇంటెన్షన్ అనేది సెట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ 7 days ఈ ప్రొసీజర్స్లో ఏదో ఒక ప్రొసీజర్ ప్రాక్టీస్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని తప్పకుండా ఈ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయొచ్చు, రైట్? సో ఎస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా మరిన్ని కొత్త టెక్నిక్స్తో రాబోతున్నాను. అప్పటి వరకు ఆల్వేస్ రిమెంబర్, యూ ఆర్ అబుండెంట్ and you deserve all the happiness in this universe. Thank you so much.